రోహిత్ శర్మ సూపర్ హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు. వాషింగ్టన్ సుందర్ 3 కీలక వికెట్లు తీశాడు. అయినా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఓడిపోయింది. శివం దూబే, కేఎల్ రాహుల్ కొంప ముంచడంతో గెలిచే మ్యాచ్లో రోహిత్ సేన ఓడిపోయింది. ఇప్పటికే ఫస్ట్ వన్డే టై కావడంతో బుధవారం జరిగే మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. వన్డే సిరీస్లో టీమిండియా పరాజయ పరంపర కొనసాగుతోంది. ఈజీగా గెలిచే ఫస్ట్ మ్యాచ్ను చేతులారా టై చేసుకున్న రోహిత్ సేన రెండో వన్డేలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ, అక్షర్ పటేల్ చెప్పుకోదగ్గ స్కోర్ చేసినా మిగతా బ్యాటర్లు చేతులెత్తేయడంతో 32 పరుగుల తేడాతో టీమిండియా చిత్తయింది. ఈ గెలుపుతో 3 వన్డేల సిరీస్లో శ్రీలంక 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 240 పరుగులు చేసింది. అవిష్కా ఫెర్నాండో 62 బంతుల్లో 5 ఫోర్లతో 40 పరుగులు, కామిందు మెండిస్ 44 బంతుల్లో 4 ఫోర్లతో 40 పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 30 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు. 241 పరుగుల టార్గెట్ ఛేజింగ్కు దిగిన టీమిండియాకు కెప్టెన్ రోహిత్ శర్మ శుభారంభం అందించాడు. 44 బంతుల్లో 5 ఫోర్లు 4 సిక్స్లతో 64 పరుగులతో సూపర్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. శుభ్మన్ గిల్ 44 బంతుల్లో 3 ఫోర్లతో 35 పరుగులు, అక్షర్ పటేల్ 44 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్స్లతో 44 రన్స్తో కీలక ఇన్నింగ్స్ ఆడారు. రోహిత్ శర్మ క్రీజులో ఉన్నంత వరకు టీమిండియా గెలుస్తుందనే అంతా అనుకున్నారు. కానీ శివం దూబే, కేఎల్ రాహుల్ డకౌట్గా వెనుదిరగడం టీమిండియా బ్యాటింగ్ పతనానికి కారణమైంది. ఇతర బ్యాటర్లపై అనవసర ఒత్తిడి తీసుకొచ్చింది. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు కాసేపు క్రీజులో పాతుకుపోయినా ఫలితం మరోలా ఉండేది. రోహిత్ వికెట్ తీసిన వండర్సే అదే ఊపులో టీమిండియా బ్యాటర్లను ఆటాడుకున్నాడు. వండర్సే తన వరుస ఓవర్లలో శుభ్మన్ గిల్, శివం దూబే, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ను పెవిలియన్కు పంపించాడు. దీంతో 147 పరుగులకే టీమిండియా 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్ సాయంతో జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఈ ఇద్దరిని అసలంక అవుట్ చేయడంతో టీమిండియా ఓటమి ఖాయమైంది. ఇక ఈ మ్యాచ్లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ రికార్డుల మోత మోగించాడు. అత్యధిక 50+ స్కోర్లు చేసిన భారత ఓపెనర్గా రికార్డు క్రియేట్ చేశాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ భారత ఓపెనర్గా 120 సార్లు 50+ రన్స్ చేశాడు. నిన్నటి ఇన్నింగ్స్లో కామిందు మెండిస్ వేసిన 10వ ఓవర్లో 4వ బాల్ను 6 కొట్టిన రోహిత్ 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి ఓపెనర్గా 121వ సారి 50+ స్కోర్ క్లబ్లో చేరాడు.